ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు త్యాగాల కుటుంబం ఒక్కరోజు కుర్చీడు మడ ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ గుణము, శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా. కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరువనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా, రాహుల్ గాంధీ అని నేను తెలియజేస్తాను. ఎవరికి అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ చూసారు, ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు. కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు మంచి పరిపాలన అందించారు. ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అణగదొక్కిన మోడీ గారు, అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా, ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వానీ రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే వద్దు, దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షాకి, బీజేపీ ఉన్న తేడా, నాగలోగానికి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా. బీజేపీ నాయకులారా, మీరు నక్కలు, పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది? మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం. నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా? 15 సంవత్సరాలు అయింది, 11వ సంవత్సరము. ఈ 10 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయతోటి బీజేపీ అధికారంకి వచ్చింది అని అద్వానీని ఎలికి అద్వానీ ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా? ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా? ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్? నేను ఆర్ఎస్ఎస్ ని అడుగుతున్నా. ఆ రోజు ఎల్కే అద్వానీని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నారే, మరి ఈ రోజు ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తుంది? కుటిల రాజకీయాలు, కుతంత్రాల రాజకీయాలు ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ సోనియా గాంధీ
ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా మేము ఉన్నామని ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా. ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ గారికి ఆస్తుల కొదవనా? రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఆస్తులకు 1 లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఇరికిస్తారా? ఎంతనే నెల ఎంత 50 కోట్లు ఎంతో ఆ పేపర్లు అవకతవకలు జరిగినాయని వాళ్ళు ఆరోపించారు. మీకు ఒకటి చూపెడతా, ఫోటో చూపెడతా, చూడండి మీరు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన అడ్వకేట్, స్థిరాస్తులు ఉన్నోళ్ళు. ఆయన ఢిల్లీలో, అహ్మదాబాద్, ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో. ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు, ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా. చూడండి ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, ముత్తాత అంటే మోతీలాల్ నెహ్రూ, తాత అంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది. ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా, పెరిగిన బంగ్లా ఇది. ఇప్పుడు ఈ 2 బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ బంగ్లాలన్నీ కూడా, ఈ 2 బంగ్లాలు, నెహ్రూ గారు పుట్టిన 2 బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేశారు, ఇచ్చేసారు. మీరు పెట్టిన స్కామ్ ఇల్లు ఒక స్తంభం కాదు. ఇలా దర్వాజాలు కలుపుకుంటే అవుతాయి. ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవడైనా బుద్ధుల్లోనే పెడతాడా? ఇది ఎవడన్నా ఇంత జ్ఞానం ఉన్నదా? ఎవరైనా తెలుగులోనే పెడతాడా? అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు. మీరేంద్రాలైనా మొన్న పుట్టి ప్రధానమంత్రులు అయ్యి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఏంద్రా ఇది? ఎక్కడ లేవురా బాబు? మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇళ్ళ 2-3 దర్వాజాలు, ఇళ్ళ 2-3 దర్వాజాలు. ఇంత దుర్మార్గమా? ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా?